నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వివాహ వేడుకలో నూతన వధూవరుల రక్తదానం కలకత్తాలో డ్యూటీ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యా ఘటనపై పెద్ద ఎత్తున ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన నంద్యాల ముస్లిం జేఏసీ నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ బీబీజే ఎస్పీజీ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేయాలని పీడీఎస్యూ డిమాండ్ ఆపదలో ప్రమాదాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను నిలిపేందుకు రక్తం ఎంతో అవసరం. రక్తదానం చేయడం ద్వారా విలువైన ప్రాణాలను రక్షించి వారి జీవితాల్లో వెలుగులు నింపడం జరుగుతున్నది. నేడు నంద్యాలలో రాగూరు తేజస్విని రవితేజల వివాహ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా నూతన వధూవరులైన తేజస్విని రవితేజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వధువు తేజస్విని సోదరుడైన ఫ్రెండ్స్ ఫర్ సేవ వ్యవస్థాపకుడు ఫణీంద్ర ఆధ్వర్యంలో నూతన వధూవరులతో కలిసి మరికొంతమంది స్వచ్ఛంద రక్తదాతలు నేడు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. వివాహ వేడుకలో హాజరైన బంధువులకు శ్రేయోభిలాషులకు వీరు స్ఫూర్తిదాయకంగా నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరిని అందరూ ఆదర్శంగా తీసుకుని రక్తదానం నిర్వహించి పలువురి ప్రాణాలను నిలబెట్టాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సేవ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా వివాహ వేడుకకు హాజరైన బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు నూతన వధూవరులను ఫ్రెండ్స్ ఫర్ సేవ వ్యవస్థాపకులను ప్రత్యేకంగా అభినందించారు. Friends for Seva through we are donating blood and at the same time food too. So every day memo food donate chestunnamo. So on that note we have done a great thing like a blood donation camp in my marriage. So nen chana happy ga unnanu. So ventane oppukoni so chesesdamu anesi oppukoni ma husband Raviteja చెప్పడం జరిగింది. సో మా అన్నయ్యకి నేను చెప్పడం జరిగింది. త్రూ ఫ్రెండ్స్ ఫర్ సేవ వీ హ్యావ్ డన్ దిస్ బ్లడ్ క్యాంప్. ఇప్పుడు ఇవ్వడం త్రూ మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే దిస్ ఈజ్ మై సెకండ్ బ్లడ్ డొనేషన్. లాస్ట్ టైం కూడా తలస్లేమియా కిడ్స్ కి మేము డొనేట్ చేయడం జరిగింది. సో అగైన్ ఇన్ మై బిగ్ డే వీఆర్ డొనేటింగ్ దిస్ బ్లడ్ క్యాంప్. So I'm very much happy. So we are very much happy on this day. Actually ఇట్లాంటి లైక్ యాక్టివిటీస్ లో మేము తక్కువ ఇన్వాల్వ్ అయ్యేది, కానీ మా బావ లైక్ ఫణీంద్ర గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఇట్లా బ్లడ్ డొనేట్ చేయడానికి అండ్ ఇంకా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏదైనా ఆయనతో ఇన్వాల్వ్ అయ్యి చాలా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఇలా బ్లడ్ డొనేట్ చేసి చాలా మంది లైఫ్ ని సేవ్ చేయొచ్చు. ప్లీజ్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. ఈ రోజు మా చెల్లెలు రాగూరు తేజస్విని మరియు సూర్య రవితేజల పెళ్లి రోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక డివైఆర్ ఫంక్షన్ హాల్లో పొద్దున 17 ఆగస్టు 2024 పొద్దున 11:45కు పెళ్లి జరిగింది. సో ఇప్పటికే 5 మంది పైగా బ్లడ్ ఇచ్చారు అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఈ మన ఫ్రెండ్స్ ఫర్ సేవ ఆధ్వర్యంలో ఇలాంటి ఈ 5వ బ్లడ్ క్యాంప్. సో ఈ బ్లడ్ క్యాంప్ ని విజయవంతం చేస్తూ పెళ్లి రోజున బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బ్లడ్ డొనేట్ చేస్తే మామూలుగా కొంతమందికి తెలుస్తుంది, పెళ్లిలో బంధుమిత్రులు అందరూ ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు. సో ఈ టైంలో మనం బ్లడ్ డొనేట్ చేస్తే మన సేవాభావం అనేది 10 మందికి తెలుస్తుంది. వారు కూడా వాళ్ళ ముఖ్య కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ ఫర్ సేవ టీమ్ కి నెక్స్ట్ మన
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రవితేజ తేజస్విని వారికి ధన్యవాదాలు. ఈరోజు ఫ్రెండ్స్ ఫర్ సేవ సమితి ఆధ్వర్యంలో గతంలో కూడా ఫణీంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు పెళ్లి రోజు సందర్భం కూడా రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాన్ని చూసుకొని ఈరోజు చెల్లెలైనటువంటి తేజస్విని మరియు వారి భర్త రవితేజ ఈరోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రక్తదానం చేయడం చాలా గర్వించదగ్గ విషయము. ఎందుకంటే కనుక ఆపదలో ఉన్న వారికి మనం రక్తదానం చేయడం వలన ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు తలసేమియా అయితేనేమి, ప్రమాదాలు జరిగినప్పుడు అయితేనేమి, గర్భిణీ స్త్రీలకు అయితేనేమి ఎంతో ఉపయోగపడుతుంది. రక్త కొరత లేకుండా మన నంద్యాల పట్టణంలో ఫణీంద్ర సార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఎందుకంటే కనుక రక్తదానమే కాకుండా కనుక పేద ప్రజలకు నిన్న ఒక అబ్బాయికి గేమ్ ఆడికి పంజాబ్ పోవాల్సింది కనుక 7,000 అమౌంట్ కూడా సమకూర్చడం జరిగింది. అలా కాకుండా వాళ్ళు రక్తదానమే కాకుండా ఉదయం పూట టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మన నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని రక్తదానం కాకుండా అత్యవసర సమయాలలో పేదలకు మనము ఎల్లలా సాయం చేయడానికి ముందుండాలా. అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రక్తదానం చేయడం ఈ రోజు ఎక్కడ కూడా లేదు. ఇక్కడ మన నంద్యాలలోనే ఫణీంద్ర సారే మనకు అలవాటు చేశాడు. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ముందు కూడా పెళ్లి జరగ వాళ్ళు మన వాళ్ళు కూడా మన బంధువులు అయితేనేమి, శ్రేయోభిలాషులు అయితేనేమి అందరికి కూడా మనం తెలియజెప్పాలి. ఎందుకంటే మన రక్తం దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారనే ఉద్దేశంతో ఈ క్యాంపు ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. ముందు అందరం కూడా మనం అందరం కూడా ఫంక్షన్ జరిగినప్పుడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎవరికైనా అత్యవసర సమయాలలో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నెల 9వ తేదీ కలకత్తాలో డ్యూటీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తుతున్నది. ఈ నేపథ్యంలో జాతీయ ఐఎంఏ వైద్యుల సంఘం పిలుపు మేరకు నేడు నంద్యాల ఐఎంఏ వైద్యుల ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ వసుధారాణి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ జఫరుల్లా పట్టణంలోని వైద్యులు ర్యాలీలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. నేడు 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేశారు. అత్యవసర సేవలు అందించారు. ఈ సందర్భంగా ఐఎంఏ ప్రతినిధులు మాట్లాడుతూ కలకత్తాలో డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై సామూహిక అత్యాచారం చేసి హత్య గావించడం ఎంతో దారుణమన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్స్లో పనిచేస్తున్న వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర స్థాయిలో వైద్యులకు ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యులు వైద్య సిబ్బంది రక్షణ చట్టం 11/2008 సవరించి ప్రస్తుత పరిస్థితులను బట్టి చట్టంలో మార్పులు చేసి కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. చాలా బాధాకరము. ఇక్కడ మేమందరము ఇలా గుమ్మికూటం కూడా చాలా ఎంతో బాధాకరమైన హృదయంతో మేము ఇక్కడ ఉంటున్నాము. అసలు చెప్పడానికి కూడా అలివిగానంతగా ప్రాణాలకు తెగించి చేసే డాక్టర్లకి ఇలాంటి జరుగుతుందంటే బయట మామూలు ప్రజానికానికి ముఖ్యంగా మహిళలకు ఏ పాటి స్వాతంత్రం ఉందో, ఏ పాటి వాళ్ళకి వైద్య వృత్తి చేసుకోవడానికి ఉందో, భద్రత ఉందో మీరు గమనించాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందరికి కూడా ఒక వైద్యులకు డ్యూటీలో ఉండగా వాళ్ళకి ఒక రక్షణ చట్టం ఖచ్చితంగా కావాలి. ఈ విధంగా చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా ఎవరైతే ఇది చేశారో వాళ్ళకి ఖచ్చితంగా అతి కఠినమైన శిక్ష పడాలి. మరెవరు కూడా భవిష్యత్తులో ఇలాగా రిపీట్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాను. మాకు సహకరించడానికి వచ్చిన ఫిజియోథెరపీ కానీ, డెంటల్ అసోసియేషన్ కానీ, లేదంటే మన స్టూడెంట్స్, జేడిఎన్ స్టూడెంట్స్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, అట్లనే రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, పారామెడిక్స్, అంతేకాకుండా ఇతర ఎన్జిఓస్, ఇంకా మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా మీరందరూ కూడా మీడియా మిత్రులు కూడా మాకందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. ఈ రోజు ఈ విధంగా అందరూ కలుస్తున్నాము అంటే చాలా బాధగా ఉంది. ఒక మహిళా డాక్టర్ డ్యూటీలో ఉండగా గవర్నమెంట్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం అండ్ హత్య, అందులో చాలా పాశవికంగా, ఇది వింటే అసలు కళ్ళలో నీళ్లు కాదు, రక్తమే వస్తుంది. ఇది ఒక డాక్టర్ మీద జరిగిన అత్యాచారమే కాదు, ఒక మహిళ మీద జరిగిన అత్యాచారం. సో అందుకని మేము ఈ రోజు అఖిల భారతదేశంలో అన్ని హాస్పిటల్స్ ఈ రోజు ఓపీ సర్వీసెస్ బంద్ చేసి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇది నంద్యాలలో అన్ని హాస్పిటల్స్ కూడా ఈ రోజు మూసి ఉంటాయి కాబట్టి ఎవరు ఓపీలకు రావద్దండి. ఎమర్జెన్సీ అయితేనే మేము ఈ రోజు చూస్తాము. మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా బాధను అర్థం చేసుకుంటారని. ఒక డాక్టర్కే కాదు, ఒక మహిళకు జరిగిన ఈ అన్యాయాన్ని ఈ సమాజం హర్షించదు అని నాకు తెలుసు. ఒక సేఫ్ సొసైటీ కావాలి మనకి.
తర్వాత సేఫ్ వర్కింగ్ ప్లేస్ కావాలి. ఆడపిల్లల్ని తల్లిదండ్రులు చదివిస్తున్నారు, కానీ వాళ్ళు ఉద్యోగం చేసే చోట వాళ్ళ తోటి విద్యార్థులతో అయితేనేమి, బయట ప్రపంచంలో వేరే మృగాల నుంచి అయితేనేమి వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. అది వాళ్ళకి కావాలని కోరుకుంటూ ఈ నిరసన ఈ రోజు మేము వ్యక్తపరుస్తున్నాము. Nirbhaya 1 is a physiotherapist, Nirbhaya 2 is a doctor, so we demand justice. నంద్యాల ముస్లిం జేఏసీ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం ఉదయం జేకే ఫంక్షన్ హాల్ నందు అబులేస్ అబ్దుల్ సమ్మద్ ఎన్ఎం జేఏసీ వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మౌలానా అబ్దుల్లా రషీదీ కన్వీనర్ గాను, అబ్దుల్ గఫార్ సామిల్, సద్దాం హుస్సేన్ కన్వీనర్లు గాను 22 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఎస్ఎండి అబులేస్, ఎస్ అబ్దుల్ సమ్మద్ మరియు అతావుల్లా ఖాన్ ఈ కార్యవర్గానికి మార్గదర్శకులుగా, గౌరవ సలహాదారులుగా ఉంటారని కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. సమావేశంలో వక్తలు మాట్లాడుతూ నూతన కార్యవర్గము ముస్లిం ప్రజల అభివృద్ధి కోసం, వారి హక్కుల కోసం, సంక్షేమం కోసం నిరంతరం పోరాడాలని కోరారు. సమాజంలో శాంతి, సుస్థిరత, దేశాభివృద్ధిని సాధించడానికి పాటుపడాలని పేర్కొన్నారు. ఈరోజు నంద్యాల ముస్లిం జేఏసీ సర్వసభ్య సమావేశము విజయవంతంగా నిర్వహించి ఈ కార్యవర్గ సమావేశంలో యునానిమస్గా ఏకగ్రీవంగా సుమారుగా 25 మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత కన్వీనర్, కో కన్వీనర్ లాగా 2 కో కన్వీనర్లను, 1 కన్వీనర్ను కూడా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు నేను చదివి వినిపిస్తాను. మొట్టమొదట కన్వీనర్గా మౌలానా అబ్దుల్లా గారిని, కో కన్వీనర్గా సద్దాం హుస్సేన్, ఆయన ఆవాజ్ కమిటీ నుంచి ఉన్నారు, ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక కో కన్వీనర్గా గఫార్ గారిని, ఎవరైతే సామిల్ ఓనర్గా ఉన్నారో ఆయన చాలా సేవలు ఇస్తూ ఉన్నారు, ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. మిగతా సభ్యులు వచ్చేసి ముఖ్యంగా ఈ టోటల్ ఈ కన్వీనర్, కో కన్వీనర్ తర్వాత మిగతా సభ్యులను మేము ముగ్గురం, అంటే నేను మొహమ్మద్ అబులేస్, తర్వాత అబ్దుల్ సమద్ గారు, ఆ తర్వాత ఇంకొక అడ్వైజర్ వచ్చేసి అతావుల్లా ఖాన్ గారు, మేము మా మార్గదర్శకంలో ఈ సంస్థ పనిచేస్తుంది ఇన్షాల్లా. నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నాము. ఆ కార్యవర్గంలో వివిధ రంగాల నుంచి ధార్మికంగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, యంగ్ పనిచేసే వాళ్ళు అందరినీ ఎన్నుకున్నాము. వీళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ కోరేది ఏమంటే, నంద్యాల ముస్లిం సమాజం మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నది. మీ యొక్క నేతృత్వంలో నంద్యాల ముందుకు సాగాల, ముస్లిం సమస్యలు తీరాలని ఆశతో ఉన్నారు. కాబట్టి మీరు చిత్తశుద్ధితో తప్పనిసరిగా ఈ యొక్క నంద్యాల ముస్లిం జేఏసీని, ఇంత ముందు ఉన్న ఖ్యాతిని, ఆ పరంపరను అలాగే కొనసాగించాలని, మేము చేసే కార్యక్రమాలకు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి మీరు నంద్యాల ముస్లిం సమాజాన్ని ముందు నడపాలని మేము కోరుకుంటున్నాము. నంద్యాల ముందు నుంచి మనకు శాంతి సహనాలతో ఉన్నాము, ఇతర మతస్థులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ పరంపర మనం కొనసాగించాలి. వాళ్ళతో కూడా మనం కలిసిమెలిసి, ఎలాగైతే ఒక పుష్పగుచ్చంలో, పుష్పవనంలో అన్ని పుష్పాలు కలిసి ఉంటాయో అలాగా ముస్లిం సమస్యలు, హిందువుల సమస్యలు అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా. అస్సలాముఅలైకుం. నా పేరు సద్దాం హుస్సేన్. నేను నంద్యాలలో ఆవాస్ కమిటీ తరఫున, బ్లడ్ ఆర్గనైజర్గా, అలాగే ఐహెచ్ఆర్బిసి తరఫున చేస్తున్నటువంటి సేవలను గుర్తించి పెద్దలు ఈరోజు జేఏసీ తరఫున నన్ను కో కన్వీనర్గా నియమించడం చాలా సంతోషకరంగా ఉంది. నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో గతంలో ముస్లిం సమాజం పట్ల వ్యక్తిగతంగా కానీ, సామాజికంగా కానీ, ముస్లిం ఆస్తుల పరంగా కానీ, ధార్మిక పరంగా కానీ ఎటువంటి సమస్యలున్నా ముస్లిం జేఏసీ వారు ముందుండి పోరాడి చాలా విజయాలు సాధించి నంద్యాల జేఏసీకి మంచి పేరు సంపాదించి ఉన్నారు. అధికారుల దృష్టిలో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో కావచ్చు, నంద్యాల జేఏసీ ఒక ప్రగాఢ పేరు సంపాదించి పెట్టినారు. ఈరోజు మాకు యువకులకు అంత పెద్ద బాధ్యతనిచ్చినందుకు మేము సంతోషిస్తూ ఈ కార్యాచరణను మరింత ముందుకు తీసుకెళ్లి జేఏసీని బలోపేతంగా చేసి నంద్యాల ముస్లింలకు ఉన్నటువంటి సమస్యలను ఒకవైపు పరిష్కరిస్తూ, అలాగే నంద్యాలకు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడుతూ, నంద్యాలలో ఉన్నటువంటి లౌకిక భావాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జేఏసీ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. मेरा नाम अब्दुल गफ्फार है। पहली बार मैंने नंद्याल जेएसी की तरफ से क्या है कन्वीनर बना हूँ, को कन्वीनर थी।
तो हमारा मकसद यही है कि हमें नंद्याल के अंदर सबसे ज़्यादा मेजॉरिटी माइनॉरिटी की है। जो आज माइनॉरिटी की मेजॉरिटी क्या है, मेहनत के एतबार से क्या है, एक्सपी के एतबार से क्या है, अलग अलग हो जाके, तो उनका दिल सबका एक होने बोलने की नीयत से क्या है जॉइंट कमेटी बनी है। కలకత్తాలోని జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర ప్రభుత్వం వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు మాట్లాడుతూ వైద్యులపై, వైద్య విద్యార్థులపై, దేశంలో మహిళలు, బాలికలపై నిత్యం అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలో బాధితులకు న్యాయం జరగడంలో జాప్యం ఉందని అన్నారు. ఇతర దేశాలలో ఇటువంటి చర్యలు చేసిన వారిని వెంటనే కఠిన చర్యలు తీసుకుని శిక్షలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే భారతదేశంలో ఇటువంటి అఘాయిత్యాలను చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందో తెలియదన్నారు. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో నేడు మహిళలకు, బాలికలకు, వైద్యులకు రక్షణ లేదని అన్నారు. స్వాతంత్రం వచ్చిందన్న పరిస్థితి నేడు కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులకు రక్షణ కల్పించేందుకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కలకత్తా ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, న్యాయం చేయాలని కోరారు. ఈరోజు మన దేశంలో ఏంటంటే ప్రతి దేశంలో కూడా ఏదైనా రేప్ ఇట్లా జరిగిందంటే వెంటనే జడ్జిమెంట్ ఉంటుంది. మీరు చూసుకుంటే సౌదీ అరేబియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ వెంటనే హ్యాంగ్ చేయడం కానీ, వితిన్ 4 డేస్లో వాళ్ళకి పనిష్మెంట్ అవన్నీ ఉంటుంది. కానీ మన దేశంలో మాత్రం ఏమి చేయడం కానీ అట్లా ఏం లేదు. మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మాకు కావాలి. అన్ని దేశాల్లో జరుగుతున్నప్పుడు మన దేశంలో ఎందుకు ఇంత ప్రొటెక్షన్ ఏం లేకుండా ఎన్ని జరుగుతున్నా కూడా 78 ఇయర్స్ ఇండిపెండెన్స్ అని చెప్పుకుంటున్నాము, స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటున్నాము. కానీ స్వతంత్రత లేని భారతదేశం అని చెప్పడంలో ఏది మనం అది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. స్వతంత్రత లేని స్వతంత్ర భారతదేశం అని చెప్పుకోవచ్చు అనమాట. మేము అడిగేది ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మాకు కావాలి. మా డిమాండ్స్ అన్నీ కూడా మీరు మీ మీడియా ద్వారా అందరికీ, ప్రజలకి తెలియజేస్తారని మేము అనుకుంటున్నాము. ప్రతి విషయం కూడా ఏంటంటే ఎంత చిన్నది జరిగినా కూడా వెంటనే మీడియా అందరికీ తెలుస్తుంది. మేము నిన్న ప్రొటెస్ట్ చేస్తుంటే అందరూ వచ్చి ఎందుకు మీరు చేస్తున్నారని అడుగుతున్నారు. అంటే ఎవరికి, ప్రజలకి చాలా మందికి కూడా తెలియదు అనమాట. ఎన్ని న్యూస్ మీరందరూ సర్క్యులేట్ చేస్తున్నారు, కానీ ఒక డాక్టర్ మీద ఇట్లా జరుగుతుంటే ఎందుకు హైడ్ చేస్తున్నారు అని కూడా మేము అడుగుతున్నాము. ఎందుకు డాక్టర్, బిఫోర్ షీ ఈజ్ ఎ డాక్టర్, షీ ఈజ్ ఎ ఉమెన్ కదా, ఆ మహిళ గురించి ఎందుకు ఎవరు మీరు చేయడం లేదు, ఏమి న్యాయం ఎందుకు అడగట్లేదు అని కూడా మేము మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాము. మీ అందరు మీడియా వాళ్ళు కూడా అందరూ ట్రూత్నే సర్క్యులేట్ చేయడానికి మీరందరూ మంచి జర్నలిస్ట్ అందరు చాలామంది ఉన్నారు. మేము అడిగేది ఏంటంటే మీడియా వాళ్ళని ట్రూత్ని సర్క్యులేట్ చేయండి. మా డిమాండ్స్ అన్నీ మీట్ అయ్యేలాగా జస్టిస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ డాక్టర్ శారదాబాయి, ఇతర రీసోర్స్ పర్సన్ శనివారం నంద్యాల పట్టణంలోని బీబీజే ఎస్పీజీ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు హెచ్ఐవి, ఎయిడ్స్ మరియు ఎస్టీఐ, హెపటైటిస్ వ్యాధులపై అవగాహన మరియు నియంత్రణ గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శారదాబాయి, డాక్టర్ నౌజిన్ మరియు ప్రాజెక్టు మేనేజర్ వెంకట సుబ్బయ్య తదితరులు మాట్లాడుతూ దేశంలో ప్రతి ఏడాది 2.5 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1600 మంది, జిల్లా స్థాయిలో 400 ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. ఈ వ్యాధులను నియంత్రించేందుకు ఆగస్టు 12వ తేదీ నుండి అక్టోబర్ 11వ తేదీ వరకు ఎన్ఏసీఓ నేతృత్వంలో ఐఈసీ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా ఈ వ్యాధులపై యువతకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి 100 మందిలో 28 మందికి మాత్రమే ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన ఉందని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దివాకర్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా 12వ తారీఖు నుంచి మనము ఈ యొక్క ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా 160 సెంటర్లలో 2 నెలల పాటు జరుపుతున్నాము. సో ఈ అవేర్నెస్ క్యాంప్స్ ముఖ్యంగా కాలేజెస్లలో, జూనియర్ కాలేజెస్లలో, డిగ్రీ కాలేజెస్లో, అలాగే 9th 10th క్లాస్ స్కూల్స్లో, హై స్కూల్స్లలో, అలాగే కమ్యూనిటీస్లో, పబ్లిక్ అంగన్వాడీ సెంటర్స్లో, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో, అలాగే పబ్లిక్ కమ్యూనిటీస్లలో ఇది అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఎలాగొస్తుంది, అది ఎలాగ ప్రివెంట్ చేయాలి అనేది పబ్లిక్ లో మనం తెలియజేయాలి. తెలియజేయడానికి కొరకు ఈ క్యాంప్స్ కండక్ట్ చేసి జనాలకి దీని గురించి మనం చర్చింపజేసి ఈ డిసీజ్ ను మనం 2030 నాటికి మొత్తం అంతమొందించాలనే ఉద్దేశంతో ఇంటెన్సివ్ డ్రైవ్ గా ఈ 2 నెలలు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఎస్పీజీఎస్ జూనియర్ కాలేజ్ లో ఈ రోజు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. ఈ ఐఈసీ క్యాంపింగ్ అనేది నంద్యాల పట్టణంలో 2 months వరకు జరుగుతుంది. ఈ ఐఏసీ క్యాంపింగ్ అనేది ఏంటంటే కండక్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ అన్నమాట. యూత్ పీపుల్ లో అలానే ప్రజలకు ఎలా అవేర్నెస్ తీసుకొని రావాలని చెప్పి ఈ 2 months క్యాంపింగ్ అనేది జరిగింది. ఈ క్యాంపింగ్ అనేది ఈ రోజు ఎక్కడ అంటే ఎస్పీజీ హై స్కూల్ కాలేజ్ లో జరుగుతుంది. ఇవి మాకు ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. అలానే ఈ ఐఈసీ క్యాంపింగ్ అనేది హెచ్ఐవి అలానే ఎస్టీడీస్ అలానే దీని నుంచి హెపటైటిస్ నుంచి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎలా రాడికేట్ చేయాలి ప్రజలకి అనే ఉద్దేశంతో పెట్టాము. ఇది ఏంటి అంటే క్యూర్ లేకపోయినా కానీ ప్రజలలో ఈ అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రికాషన్స్ అలానే ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్నామండి. ఇవాళ హెచ్ఐవి గురించి చక్కటి అవగాహన సదస్సును మరి మేడం గారి ఆధ్వర్యంలో వారి టీం అంతా వచ్చి మా ఎస్పీజీ కళాశాలలో విద్యార్థులకు చక్కని అవగాహన కల్పించినందుకు మరి మేడంకు ప్రత్యేకంగా మా ఎస్పీజీ కళాశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నంద్యాల పట్టణంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నెల ఆగస్టు 9వ తారీఖున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో వైద్య విద్యార్థిని డ్యూటీలో ఉన్న సమయంలో కొంతమంది అగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ మాట్లాడుతూ రోజురోజుకి మహిళలపై కామాంధుల అరాచకాలు పెరిగిపోతున్నాయని 78 సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ, నిర్భయ, ఫోక్సో ఇలా ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఎటువంటి రక్షణ లేదని, చట్టాల్ని డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలుగా మారుతున్నాయని తెలిపారు. తల్లి జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తున్నారని, అటువంటి డాక్టర్లపై లైంగిక వేధింపులు జరపడం చాలా బాధాకరమన్నారు. ఆగస్టు 9వ తేదీన వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య జరిగినా ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఈ మధ్య కాలంలోనే చాలా రాష్ట్రాలలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అత్యాచారాలకు పాల్పడుతున్న కొందరు పెద్ద పెద్ద నాయకుల అండదండలతో బయటకు వస్తున్నారని అన్నాడు. అటువంటి వారికి బలైపోతున్న విద్యార్థులకు, మహిళలకు మాత్రం న్యాయం జరగకుండా పోయిందని పేర్కొన్నారు. విద్యార్థులపై, మహిళలపై అత్యాచారానికి పాల్పడినా ఎంత పెద్ద అండదండలు ఉన్నా వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించిందని, వారు సమగ్ర దర్యాప్తు చేసి వైద్య విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. అలాగే వైద్య విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ షాహిద్, జిల్లా సహాయ కార్యదర్శి బాలాజీ, పట్టణ నాయకులు ధను, భాను, చందు, వంశీ, రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా ఈరోజు నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా మహానగరంలో ఆగస్టు 9వ తేదీన జూనియర్ డాక్టర్ అతి దారుణంగా అత్యాచారం చేసి హత్యం చేసినా కూడా దాదాపు సంఘటన జరిగి వారం రోజులైనా అక్కడ ఉన్న కలకత్తా రాష్ట్రంలో ఉన్న సీఎం కావచ్చు, దేశంలో కూర్చున్న మౌడి కావచ్చు, ఇప్పటి వరకు దోషులకు ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా వీళ్ళని ప్రశ్నిస్తున్నాం. దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిందని చెప్పి 78 సంవత్సరాలు వచ్చే వీళ్ళు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరణ చేశారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర జెండా ఆవిష్కరణ చేశారు. కానీ దేశంలో మహిళలకు ఎటువంటి రక్షణ లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా మహిళలు స్వేచ్ఛగా తిరిగే రోజు వచ్చిన రోజే ఈరోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దేశంలో మహిళల పైన రోజు అత్యాచారాలు జరుగుతున్న దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ఎందుకు స్పందించలేదు? తక్షణమే ఏదైతే దోషులు ఉన్నారో
వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో దేశంలో రాష్ట్రంలో రోజు ఒక సంఘటనలు మహిళలు జరుగుతున్నాయి. నిన్న మొన్న ఒక 10 రోజుల ముందర ఒక 20 రోజుల ముందర నందికొట్కూరులో సంఘటన జరిగింది. కానీ చంద్రబాబు 10 లక్షల రూపాయలు నామకే వాస ఇచ్చి చేయడం జరిగింది. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే నందికొట్కూరులో జరిగిన సంఘటన దోషులు ఏర్తాడో వాళ్ళను కఠినంగా శిక్షించాలా. తక్షణమే ఆ కుటుంబం న్యాయం చేసేంత వరకు పోరాటాలు కొనసాగిస్తాం. దీన్ని దేశవ్యాప్తంగా బంద్ కూడా తొందరలో ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో పిలిపిస్తామని చెప్పి పీడిఎస్ విద్యార్థి సంఘం తెలియజేస్తున్నాం. అమ్మాయిలకు రక్షణ ఖచ్చితంగా కావాలి. ఇట్లా జరుగుతున్నందుకు మీరు ఖచ్చితంగా శిక్షించాలి. గ్యారంటీగా ఆ దోషుల్ని ఎవరికి నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకోవాలి. జిఆర్ కళాశాలలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్న మౌనితాని దారుణంగా హత్యాచారం చేశారు. ఆ దుండగులను వెంటనే శిక్షించాలి. మనము మొన్ననే ఇండిపెండెన్స్ డే చేసుకున్నాం. ఇండిపెండెన్స్ డే అంటే డెమోక్రాటిక్ కంట్రీ అంట. ఇండియా ఇస్ డెమోక్రాటిక్ కంట్రీ అంటారు. కానీ ఎక్కడుంది సార్ డెమోక్రాటిక్ కంట్రీ? ఎక్కడుంది? ఇండియాకి డెమోక్రాటిక్ కంట్రీ ఉండడం కూడా వేస్తే ఎంతమందిని చెప్తారు సార్? ఇండియాకి స్వాతంత్రం వచ్చింది బ్రిటిషర్స్ నుంచి. కానీ ఈ రోజుకి ఇలాంటి మూర్ఖుల నుంచి ఇలాంటి రాక్షసుల నుంచి అమ్మాయిలకు ఎప్పుడు సార్ స్వాతంత్రం వచ్చింది? ఎప్పుడు వస్తుంది? అది జీవితంలో వస్తుందా లేదా గ్యారెంటీ లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కాదు. అంతేందుకు సార్ దిశ చనిపోయినాక 10 years కి సార్ వాళ్ళకి శిక్ష పడింది. ప్రియాంక రెడ్డి దాని తర్వాత 9 నెలల పిల్లని కూడా రేప్ చేశారు కదా సార్. ఎంతమందిని చేశారు? వీళ్ళకి కఠినంగా శిక్షించే వాళ్ళు ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఇది కొత్తగా వచ్చారు. వాళ్ళ గవర్నమెంట్ నుంచి మోడీ గారి గురించి అందరినీ నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నా సార్. వాళ్ళకైతే శిక్ష పడాల్సిందే. ఎట్లా అంటే వాళ్ళకు శిక్షణ చూసి ఎవరికైనా అని మళ్ళీ ఒక అమ్మాయిని పట్టుకోవాలన్నా వాళ్ళని చూడాలన్నా దడగొట్టాలి. అలాంటి శిక్ష వాళ్ళకి అమలు చేయాలని కోరుకుంటున్నాను సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివాహ వేడుకలో నూతన వధూవరుల రక్తదానం. కలకత్తాలో డ్యూటీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యా ఘటనపై పెద్ద ఎత్తున ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన. నంద్యాల ముస్లిం జేఏసీ నూతన కార్యవర్గ ఎన్నికలు. ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. బీబీజే ఎస్పీజీ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన. కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేయాలని పీడీఎస్యూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.